అందరికీ వందనాలు. ఇందాకల వీడియో నేను మాట్లాడాను, మీరు విన్నారు. ఆ వీడియో పూర్తిగా ముందు పెట్టే వీడియో పూర్తిగా విని ఈ వీడియో కూడా చూడండి. ఒకవేళ ఈ వీడియో చూసి ఆ వీడియో చూడలేదేమో ఒక్కసారి బ్యాక్కి వెళ్ళి ఆ వీడియో చూసి మరలా ఈ వీడియో చూడండి. ప్రతి ఒక్కరు కూడా దేవుడి బిడ్డలు వెనుదిరిగిన వారి కోసం మాత్రమే, దిమనసులుగా బ్రతికిన వారి కోసమే ఈ వీడియో. అయితే అంశము ఇందాక చెప్పాను, దేవుడి బిడ్డలు కొంతమంది దీవించబడ్డాక వారు తప్పిపోవచ్చు, లోకానుసారంగా బ్రతుకుతున్నారు, అంటే దిమనుషులుగా ఉన్నారు. అంశం ఎంత పెద్ద చూశారు కదా. దేవుడి బిడ్డలు కొంతమంది దీవించబడ్డాక వారు తప్పిపోవచ్చు, లోకానుసారంగా బ్రతుకుతున్నారు. వారిని దిమనుషుకులు అంటారు. మరొకసారి శ్రద్ధగా వినండి. వీరికి దేవుడు కావాలి, లోకము కావాలి అని రెండు తలాంతులతో జీవిస్తారు. వీరు రెండు తలాంతులతో జీవిస్తారు. వీరు దిమనుషుకులుగా జీవిస్తున్నారు. 119వ కీర్తన నేను చదువుతున్నాను. కొన్ని రిఫరెన్సు నేను కొన్ని స్పీడ్గా చెప్తాను, వినండి. 119వ కీర్తనలో 13వ వచనం, దిమనుషుకులను నేను ద్వేషించుచున్నాను అంటున్నాడు. రెండు రకాల ఆలోచనలతో ఉన్నవారిని దేవుడు ద్వేషిస్తున్నాడు అంటున్నాడు. అంటే ద్వేషిస్తే నువ్వు పరలోకం వెళ్తావా? తెలుసుకో. అలాగే తిమోతి పత్రికలో మనం చూస్తే దీన మనుషులుగా అనగా చూడండి, రెండు నాలుకలు గలవారని అక్కడ ఉన్న చూద్దాం. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఈ దిమనుషుకులకి రెండు నాలుకలు ఉంటాయని ఇక్కడ క్లియర్గా అపోస్తలుడు పౌలు గారు ఈ తిమోతి ఈ సంఘానికి వ్రాస్తూ ఇక్కడ 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, అలాగనే పరిచారికులు మన్యులై ఉండి దిమనుషుకులు అని ఉంది, దిమనుషుకులను అని ఉంది. ఆ కిందన ఫుడ్ నోట్ అని చూడండి, నెంబర్ 1 అక్కడ 2 ఉంటుంది, దాని పక్కన 2 అని ఉంటుంది చూడండి. ఫుడ్ నోట్ కిందన ఏముందంటే దిమనుషుకులు అంటే చూడండి, లేక రెండు నాలుక గలవాడు క్లియర్గా ఉంది. అంటే దిమనుషుకులు రెండు నాలుకలతో ఉంటారంట. ఇందాక చెప్పాను కదండి, పాస్టర్ గారు వచ్చి మీరు టీవీ చూస్తున్నారని విన్నానమ్మా, పక్కోళ్ళు చెప్తున్నారు మీ ఇంట్లోంచి సినిమాలు పాటలు సౌండ్ వస్తున్నాయంటే, లేదండి పాస్టర్ గారు లేదండి అంటారంట. రెండు నాలుకలు ఎవరికి ఉంటాయంటే పాము, అంటే సాతాను గడికి ఉంటాయి. జాగ్రత్త. మరి 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం క్లియర్గా చదువుకోండి. ఉన్నది అక్కడ 8వ అధ్యాయంలో ఫుడ్ నోట్లో చూడండి. ఫుడ్ నోట్ అంటే కింద ఉంటుంది, లాస్ట్ 1లో ఉంటుంది. ఈ రెండు నాలుక వాళ్ళు దేవుని సంబంధులైతే కారు, ఒక నాలికే ఉండాలి. రెండు రకాల ఆలోచనలు చండాలుడు అనే సాతాను గడుకుంటే, ఒకే ఆలోచనలు తన మార్గంలో నడిపించి తన సత్యాన్ని ప్రకటించి ఒక దినము తన బిడ్డకి నిత్యజీవం ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడు దేవుడు. ఇంకా కొన్ని మాటలు మీతో పంచుకోవాలను. వీరు అపహాస్యుల గలవారుగా ఉంటూ సినిమాలు, సీరియల్స్, కల్పనా కథలు, ముసలమ్మ ముచ్చట్లతో జీవిస్తూ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు రెండు నాలుగు వాళ్ళు సినిమాలు, సీరియల్స్, కల్పనా కథలు వైపు వెళ్ళిపోతున్నారు. ముసలమ్మ ముచ్చట్లతో జీవిస్తూ ఉన్నారు. వీరు మొట్టమొదటి అధ్యాయము కీర్తనలో మొట్టమొదటి వచనం చదివితే, అపహాస్యుకుల దగ్గర కూర్చోవద్దంటే వీళ్ళు ఎక్కడ చూస్తూ అపహాస్యుకులు అంటే ఎవరు? సినిమా థియేటర్లో తప్పట్లు కొడుతూ విజల్లేసి ఒక గుంపులో తప్పుడు మాట్లాడుతూ అపహాస్యుకులు ఉంటారు, వారి దగ్గర కూర్చుంటారు.
దేవుడు బిడ్డల దగ్గర కూర్చోకూడదు. వారికి వేరుగా బ్రతకమంటున్నాడు దేవుడు. విశ్వాసికి అల్ప విశ్వాసికి పొత్తు లేదని 2 కొరింథీ 6వ అధ్యాయంలో 14-18 మీరు చదువుకోండి తర్వాత. ఇక్కడ మరొక మాటలు వీళ్ళు చూస్తున్నారు. కొన్ని రిఫరెన్స్ మీకు చెప్తున్నాను. మొదటి కీర్తన మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వచనం నుంచి చదువుకోండి. తిమోతి పత్రికలో 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతున్నాను చూడండి. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయములో మీకు మీరే సాధకము చేసుకొను. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికే ప్రయోజనకరము కానీ దైవభక్తి ఇప్పటి జీవమును విషయములోను రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదైన అది అన్ని విషయంలోనూ ప్రయోజనకరము. ఇది ముసలమ్మ ముచ్చట్లను విసర్జించమని చెప్తున్నాడు ఇక్కడ ఈ సంఘానికి పౌలు గారు. అలాగే చూస్తే 2వ పత్రిక తిమోతి పత్రిక 2వ పత్రికలో 3-4 వచనాలు చూడండి. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో 3-4 వచనాలు చదువుతున్నాను. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవు గలవారే అంటే సినిమాలు చూడాలని, పనికిరాని మాటలు వినాలని, ఏంటంటే పాపిష్టి మాటలు వినాలని, పాపిష్టి వారితో స్నేహం చేసి వీరికున్న దేవుడు ప్రేమని వారికి ప్రకటించకంట వారు డ్యాన్స్లు వేస్తుంటే అక్కడ కూర్చోవడము, ఏంటండి వారి కుటుంబంలో అందరినీ ప్రేమించున్నాడు, ఎవరిని దూరపరచొద్దు. కొన్ని పండగల సందర్భాల్లోని కొన్ని ఫంక్షన్ సందర్భాల్లో ఎదురైనప్పుడు వారి ప్రవర్తన బట్టి మనం ఉండాలి. వాళ్ళు అపహాస్యకం చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నువ్వు పక్కకు వచ్చేయాల. ఏం వెళ్ళిపోతున్నావు అంటే ప్లీజ్ నాకు ఈ ఆటపాటలు ఇలాంటి సినిమా పాటలు నాకు ఇష్టం లేదు, కొంచెం నేను వాటికి దూరంగా ఉండాలనుకుంటున్నాను, మీరు అవన్నీ చూసుకోండి, నేనైతే అవి చూడను, మీరు కూడా చూడకంటుంటే మంచిది అని చెప్పేసి పక్కకు వచ్చేయాలి. కూర్చొని వీళ్ళు ఉంటారు కనుక వీరి కోసం మాట్లాడుతున్నారు. దురద చెవు గలవారి తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక, సత్యానికి చెవినెవరిల్లు, అబద్ధం ఎవరు చెప్తారో వారి మాటలే వింటారు. ఆర్సీఎంలో చాలామంది గర్దించరు, సినిమాలు చూసినా గర్దించరు. వాళ్ళు కూడా అన్యుల్లాగా వారు కూడా కొన్ని మాలలు వేస్తున్నారు, ఏమండి తెల్లబట్టలు వేస్తున్నారు. అది బైబిల్ గ్రంథం లేదు, తెలుసుకోండి. ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. అది కల్పనా కథల వైపే తిరుగు కాలము. వారు కల్పనా కథల వైపే వెళ్తారు. ఇంట్లో డోర్లు వేసుకుంటారు, కిటికీలోంచి కనిపిస్తూ ఉంటుంది పెద్ద టీవీ, చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా కిటికీలోని సౌండ్ వినిపిస్తుంది. పాకము నాకేస్తూ ఉంటారు. దీపం ఏమండి, ఈ దీపాలు చూసి వీరి దీపం ఆర్పేసుకుంటున్నారు. భక్తిహీనుడి దీపం ఆరిపోవునని ఉంది కదా సామెతలు 13వ అధ్యాయం 9 చదువుకోండి. భక్తిహీనుడి దీపం ఆరిపోద్ది. నువ్వు లోకంలో ఉన్న దీపాలు చూసేవనుకో, అపహాసుకులతో ప్రయాణిస్తే దేవుడిచ్చిన దీర్ఘాయువు కరిగిపోద్ది. బైబిల్ గ్రంథంలో నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగునని సామెతలు 9:11 చెప్తుంది. మరి ప్రసంగి 8:13 కూడా చదువుకోండి, అది మీకు ప్రసంగిలో 8వ అధ్యాయము 13వ వచనం చూడండి. భక్తిహీనుడు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలుగదనియు వారు నీడ వంటి దీర్ఘాయువు పొందకపోవుదురనియు నేను ఎరుగుదును. అది అక్కడేమో సామెతల్లో ఏముంది, 9:11 చూడండి, దేవుడు మంచి మాట చెప్తున్నాడు. 9:11 నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరములు అధికములగును అన్నాడు.
దేవుడు బిడ్డలు ఎప్పుడు కూడా దీర్ఘాయువుతో ఉండి భక్తితో ముందుకు వెళతారని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది వాస్తవం, మీరు తెలుసుకోవాలి. అలాగే కొన్ని రెఫరెన్స్ మీకు చెప్తున్నాను. దయచేసి దిమనసుకులుగా ఉండి మీరు కానీ దేవుడికి చోటు ఇవ్వకంట లోకంలో ఉన్నవాడికి చోటిస్తే వాడు వలవేసి పట్టేస్తాడని మీరు తర్వాత చదువుకుంటే హబక్కుకు మొట్టమొదటి అధ్యాయము 15-17 వచనాలు చదువుకుంటే వాడు వలవేసి పడతాడు, మీరు చనిపోతే వాడు సంతోషపడతాడు. బైబిల్ గ్రంథం క్లియర్గా చదువుకోండి. ఈ లోకాశ, శరీరాశ, నేత్రాశ అని మరి మొదటి పత్రిక యోహాను పత్రిక మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15, 16, 17 చూస్తే ఈ నేత్రాశ, శరీరాశ దాంట్లో ఉంది. ఈ లోకంలో ఉన్నవాడు చేస్తున్నాడు. ఈ నేత్రాశ వల్ల, ఈ లోకాశ వల్ల నువ్వు దేవుడికి దూరం అయిపోతావు. అందుకే సామెతల్లో ఒక మాట ఉంది. ఆ మాట మీకు ఒక మాట చదివించి వినిపిస్తాను. 3వ అధ్యాయంలో ఉంది. సామెతలు 3వ అధ్యాయంలో 34వ వచనం మనం చూస్తే, అపహాస్యకులను ఆయన అపహాసించును. అది ఖచ్చితంగా నువ్వు అపహాస్యకుడిగా ఉంటే ఖచ్చితంగా ఆయన నిన్ను ఒక దినము గర్దిస్తాడు. ఆ పై వచనం చూస్తే 33వ వచనంలో, భక్తిహీనుడు ఇంటి మీదకి యెహోవా, చూడండి భక్తిహీనుడు అంటే దేవుణ్ణి విడిచిపెట్టేవాడు. 2 రకాల మనసు ఉన్నాడు. ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాసమును ఆయన ఆశీర్వదిస్తాడు. నీతిమంతులుగా ఉంటే నీ నివాసం ఆశీర్వదించబడతాయి. నువ్వు ఇంట్లో తలుపులు వేసుకొని టీవీ వేసుకొని చూస్తే నీ ఇంట్లో గొడవలే, నీ కూతురికి అల్లుడికి గొడవలే, నీ కొడుక్కి కోళ్ళకి గొడవలే, భర్త భార్యకి గొడవలే, మీ కుటుంబ సభ్యులు రక్త సంబంధికులతో గొడవలే, చుట్టుపక్కల వారితో గొడవలే, వీధిలో కేకలేసి ఇష్టాసారంగా బ్రతుకుతారు, మనశ్శాంతి ఉండదు, అనారోగ్యాలు, ఇబ్బందులు, సమస్యలు. నీకు డబ్బున్న ప్రయోజనం లేదు. దేవుడుంటే నీకు అన్నీ ఉన్నట్టే. దేవుడుంటే నీ సంతోషము, ఆనందము, ఆరోగ్యము అన్నీ ఉంటాయి. కానీ దేవుడిచ్చిన డబ్బుతో దేవుణ్ణి మర్చిపోయి 2 రకాలు, గలతీలు 3:3 లాగా మొదట ఆత్మానుసారంగా ఉంటారు, తర్వాత లోకానుసారంగా ఉంటారు. మిమ్మల్ని దిమనసుకులు అంటారు. మీకు దానివల్ల కష్టాలు వస్తాయి. తెలుసుకోండి. మంచి సేవకులు, మంచి సంఘానికి 2000 మంది సంఘం అంట. ఏమంటే 3000 మంది సంఘం అంట. 5000 మంది మాకు సంఘం ఉంటారంటున్నారు. 500 మంది మాకు సంఘం ఉంటున్నారు. మీ పాస్టర్ గారు ఏం చెప్తున్నారు వింటున్నావా? ఆయన మంచి మాటలే చెప్తున్నాడు కానీ వినలేకపోతున్నావు. కొంతమంది గర్దించరు, వారి కోసం దేవుడు అడుగుతాడు లెక్క ఒక దినం. ఆశీర్వాదాలు చెప్పి వెళ్ళిపోతుంటారు సేవకులు. వాళ్ళకి దేవుడు లెక్క చెప్తాడు, లెక్క అడుగుతాడు కూడా. గర్దించాలి, హెచ్చరించాలి, ప్రేమించాలి. నువ్వు ఎలా బ్రతకాలో దేవుళ్ళో చెప్పాలి ప్రతి సేవకుడు, ప్రతి సేవకురాలు. ఇక్కడ కొన్ని మాటలు మళ్ళీ చూసుకుంటే, లోకాశుల వల్ల పాడైపోతున్నారని, దానివల్ల మీకు శాపం వస్తుందని క్లియర్గా ఉన్నది. దేవుళ్ళో ఉంటే ఆశీర్వదించబడతారని, నీ కుటుంబంతో బాగుంటామని క్లియర్గా ఉన్నది కనుక ఇంకో 2 మాటలు చదివి నేను ముగిస్తాను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కొలస్సీయులు 3వ అధ్యాయంలో మొట్టమొదటి వచనం 2వ వచనం నేను చదువుతున్నాను, ఒకసారి వినండి. కొలస్సీయులు 3వ అధ్యాయము మొట్టమొదటి వచనం 2వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపరశమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి అని ఉంది. పెట్టకూడదు. ఎందుకంటే ఆ కింద వచ్చిన నుంచి అలా చూడండి, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు అనింది. ఎవరు వీళ్ళు అంటే దేవుని యందు భయభక్తులతో ఉండి ఉన్నవారికి క్రీస్తుతో కూడా మహిమలో ఆ యొక్క రహస్య రాకడలు ఎత్తబడి గుంపులో ఉంటారు. వీళ్ళు వారి ఆత్మ క్రీస్తుతో కూడా దాచబడి ఉంటుంది. ఒక దినము తీర్పు అయిపోయాక కుడిపక్క ఉన్నవారు పరలోకాన్ని తీసుకువెళ్ళిపోతాడు, ఎడంపక్క ఉన్న వారికి శిక్ష విధి వేస్తాడు. ఇంకా అక్కడి నుంచి క్లోజ్. భూమి మీద 7 ఏళ్ల శ్రమల కాలం ఉన్నది, 1000 ఏళ్ల పరిపాలన ఉంది.
తర్వాత తీర్పు కాలం ఉన్నది. దయచేసి తెలుసుకోండి. తెలుసుకోకపోతే ఒక దినము బాధపడాలి. ఎవరు చూసారులే నరకము స్వర్గం, నాకు డబ్బు ఉంది, నాకు దేవుడు దీవించేశాడు, దేవుడు దీవించేశాడని దేవుడేమో చెడు మార్గంలో నడవమని చెప్పడు దేవుడు. అయితే 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. దయచేసి అలాగే కొలసీలు 3వ అధ్యాయము 6 నుంచి కూడా మీరు చదువుకోండి. విసర్జించాలి, కొన్నిటిని విసర్జించాలని ఉంది. 6 నుంచి కొన్ని వచనాలు, మీరు 9 వచనాలు కూడా మీరు చదువుకోండి. అలాగే మీరు ప్రతి విషయంలో సేవకుడు అడుగుతారు, మీరు టీవీ చూస్తున్నారంటే లేదు లేదు అని అబద్ధం ఆడుతున్నారు కనుక దేవుడు అంటాడు నిర్గమకాండం 23:7 అబద్ధానికి దూరంగా ఉండండి అన్నాడు. నువ్వు అబద్ధం ఆడితే, నువ్వు అబద్ధానికి జనకుడు ఎవరంటే సాతానుగాడు. ఆడికి నువ్వు బిడ్డవైపోతావు. అబద్ధం ఆడిన వాళ్ళకి జనకుడు అంట. నువ్వు అబద్ధం ఆడితే నీ జనకుడు ఎవరంటే సాతానని యోహాను సువార్త 8వ అధ్యాయంలో క్లియర్గా ఉంది. ఈ మాట బైబిల్ గ్రంథం చెప్తుంది కనుక నీవు కానీ తెలుసుకొని మారు మనసు పొందుకోకపోతే, యోహాను సువార్త 8వ అధ్యాయంలో 44వ వచనంలో క్లియర్గా ఉంది. మీరు నా బోధను చూడండి, ఇక్కడ ఏమంటే మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చి కోరుచున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించియే మాట్లాడును. ఇంకా కింద వచనాలు అలా చదువుకోండి. వాడు అబద్ధం ఆడుతూ ఉంటాడు, వాడికి మీరు కుమారులు కుమార్తెలు అయిపోతారు. సత్యం పాస్టర్ గారు అడిగేటప్పుడు సత్యం, అయ్యా నేను చూడటం లేదు, ఇది నిజమయ్యా, దేవుడు వింటున్నాడయ్యా నీ మాటలు నా మాటలు. మాకు మలాకీలో 3వ అధ్యాయం 16వ వచనం ఉందయ్యా, నేను అలాంటివి చూడనయ్యా, దేవుడు మాటలు దేవుడి కోసమే బ్రతుకుతున్నాయ్యా అంటే ఖచ్చితంగా దేవుడు వింటున్నాడు కనుక నీ మాటకి ఒక దినము లెక్క అడుగుతాడు. నువ్వు అబద్ధం ఆడితే లెక్క అడుగుతాడు. నువ్వు సత్యం చెప్తే నీ మాట విని పరలోకానికి పంపిస్తాడు కుడి పక్కన. నువ్వు అబద్ధం ఆడితే లెక్కడిగి, నువ్వు నాతో ఉండవలసిన వాడు కాదమ్మా, నువ్వు నాతో ఉండవలసిన వాడు కాదయ్యా, ఎందుకంటే సాతాను మిమ్మల్ని మార్చాడు, అబద్ధం ఆడించాడు, ఈ లోకాశలతో తిప్పడి కనుక వాడితో పాటు శపించబడి నిత్యాగ్నికి వెళ్ళిపోండి అని మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనంలో, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 14, 15, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 8వ వచనంలో నీతిమంతుల కొరకు మరణమే లేదని ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 11 ప్రకారం, అదే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 7వ వచనం ప్రకారం నీతిమంతులకి ఆయన దేవుడుగా ఉన్నాడు, పరలోక రాజ్యం ఇస్తాడు. భక్తిహీనులకి నిత్యాగ్ని తప్పదు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న నీవు ముందు వీడియో విను, ఈ వీడియో విను, నీ బ్రతుకు మార్చుకో. పర్వాలేదులే, టీవీ పర్వాలేదులే అనుకుంటే, లోకం పర్వాలేదు అనుకుంటే ఒక దినం యాతన పడాలి. లోకాసు వార్త 16వ అధ్యాయం ధనవంతుడేమయ్యాడు చదువుకో. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. మీరు మారు మనసు పొందుకుంటారని, మరలా దేవుణ్ణి తెలుసుకొని పశ్చాత్తాపం పడతారని కోరుకుంటూ మీ బ్రదర్ శైలేష్ పాల్. మీ ఆత్మ నశించిపోకూడదని దేవుడు ఆశ. శైలేష్ పాల్ ద్వారా ఈరోజు ఈ మాటలు మీకు వినిపించాడు కనుక ప్రతి వాక్యం మీరు చదువుకొని మీ జీవితాన్ని సరి చేసుకొని దేవుడు మార్గంలో నడవండి. మీరు నడిచి ఎంతోమందిని దేవుడు మార్గంలో నడపండి. మీరు తేజరిల్లే నీతిమంతులుగా ఉండాలి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.